ఇలా కలుపుకున్న తర్వాత చివరగా మనం ఈ గ్రేవీ మీద గుడ్లు కొట్టేయటం జరుగుతుంది. కొద్దిగా ధనియాల పొడి, లిటిల్ బిట్ పించి పెప్పర్ పౌడర్, ఒక 3 ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా ఒక చిన్న బౌల్లో కొట్టి పెట్టుకున్నాను అనమాట. అవి బాగున్నాయా లేదని చెక్ చేసుకోవడం కోసం ఈ విధంగా కొట్టి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకెళ్ళి మనం కూర మీద అప్లై పోసేస్తాం అన్నమాట. మనం ఇందాక బౌల్లో తీసుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా 3, ఏవైతే అవి వాటిని ఈ విధంగా మన కూర మీద పోసేస్తాం. ఈ విధంగా పోసేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేస్తే మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటే బాగా గుమ్మగుమ్మలాడేటువంటి ఎగ్ టమాటా పొరియలు తయారవుతుంది. లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తున్నప్పుడు ఈ విధంగా మనకు కుక్ అవుతూ ఉంటుంది ఎగ్ కర్రీ అనేది. చూస్తున్నారు కదా కూర ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ బ్యాచిలర్ లైఫ్లో చేసుకుంటూ వంటలని. ఇటువైపు కూర చేసుకుంటూనే అటువైపు అన్నం ఒక గ్లాసున్నర పెట్టేసుకున్నాను, ఒక చిన్న డబ్బాన్నర. అదైతే ఇప్పుడు ఎలా వచ్చిందో చూడండి. కుక్కర్లో పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అంటే మొత్తం 15 నిమిషాల్లో భోజనం అయితే రెడీ అయిపోయింది, అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నాది సండే స్పెషల్ వచ్చి వైట్ రైస్ విత్ ఎగ్ కర్రీ. ఎగ్ అంటే దీన్ని ఎగ్ పొరియలు అంటాము. ఈరోజైతే నేను చేసిన ఈ కూర చాలా కలర్ఫుల్గా బాగా వచ్చింది. గత 25 సంవత్సరాల క్రితం నేను నా ఫ్రెండ్ బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇలాగే చేసుకొని తింటూ ఉండేవాళ్ళం. ఈరోజు సండే మీరు కూడా మీ బ్యాచిలర్ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి కూరలు చేసుకుంటే కామెంట్ చేయాల్సిందో తెలియజేస్తున్నాను. కూర అయితే రెడీ అయిపోయింది. నేను ఎటువంటి గార్నిష్ చేయలేదు, ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర కానీ లేవు, ఉన్న వాటితో మాత్రమే చేయడం జరిగింది. కరివేపాకు వచ్చి పక్క ఇంట్లో తెచ్చుకున్నాను. అలాగే ఎదురింటి నుంచి పచ్చిమిరకాయలు 2 తెచ్చుకున్నాను. నా అక్కడ ఉన్న టమాటాలు 3 ఎగ్స్తో ఈ విధంగా కూర రెడీ చేసేసాను. మీరు కూడా బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఈరోజైతే నా లైఫ్ పార్ట్నర్ ఊరికి వెళ్ళిపోవటం వల్ల, తను లేకపోవటం వల్ల నేను సొంతగా వంట చేసుకొని తినాలనిపించింది. సండే చాలా రోజుల నుంచి ఈరోజు నేను చేసుకొని ట్రై చేసి చూశాను అనమాట. ఈ అయిపోయిన కర్రీనంతను కూడా ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టేసి ఆ బాండిలో కొంత అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది, చాలా టేస్ట్గా. అది కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు నేనైతే చేసిన కూర మొత్తాన్ని ఇలా బౌల్కి ఎత్తి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఈ ఖాళీ బాండిలో కొంచెం మనం అన్నం వేసుకొని కనుక కలుపుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తినుంటే కామెంట్ చేయండి. ఇందాక ఏదైతే మనం బాండిలో రైస్ వేసుకున్నామో దాన్ని ఇప్పుడు కలుపుకొని తిందాం.